హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా. బట్ ఏంటంటే ఈరోజు బ్లాగ్ అయితే డ్రాగన్ ఫ్రూట్స్ తోటలో ఉన్నా. డ్రాగన్ ఫ్రూట్ అండ్ జామ తోట. ఇది జామకాయ తోట. జామకాయలు అయితే బీభత్సంగా ఉన్నాయి చూడండి. జామకాయలు అయితే చాలా ఉన్నాయి. ఈ మొత్తం జామకాయ తోట మొత్తం చూడండి, చాలా అయితే పెద్దగా ఉంది. మనమైతే ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ దగ్గరికి అయితే వెళ్దాం. డ్రాగన్ ఫ్రూట్స్ చూపిస్తాం మీకు, చూడండి. మొత్తం జామకాయల చెట్లే చూడండి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్స్. చూపిస్తా డ్రాగన్ ఫ్రూట్లు ఉన్నాయని. కింద అయితే కడ్డీ మామూలుగా లేదు, ఎండ అయితే మామూలుగా కొట్టట్లే. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి, ఒకటి ఉంది చూడండి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ తోట. చూద్దాం డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా ఉంటుందో. తెంపేసి తినేసి చూద్దాం. నేనైతే తెంపేసిన చూడండి. ఇప్పుడైతే తినేసి టేస్ట్ అయితే చూద్దాం. బట్ వీడియో షూట్ చేయడానికి ఎవరు లేరు. బట్ నేనే ఒక చేతిలో పట్టుకొని తీస్తున్నా. నోటితో అయితే తీస్తున్నా. ఇదే మన డ్రాగన్ ఫ్రూట్. చూడండి ఎంత బాగుందో. ఇదైతే మనం తినేసి అయితే టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. సారీ గైస్, నేనైతే చూసుకోలేదు. వీడియో అయితే రివర్స్గా షూట్ అయిందన్నమాట. చాలా అయితే చాలా అద్భుతంగా స్వీట్గా ఉంది ఇది. చూడండి చూడండి గైస్, డ్రాగన్ ఫ్రూట్ ఇంకేసిన. సారీ గైస్, ఇందాకలో అయితే డొమెస్టిక్ ద్వారా వీడియో హీట్ అవ్వడం వల్ల ఫోను ఆగిపోయింది. బట్ ఇదైతే చూడండి, ఇది ఎలా తెంపాలో చూడండి. నేను ఇందాకలే చెప్పాను, నా వీడియో షూట్ చేయడానికి ఎవరు రాలే. బట్ నేనే షూట్ చేసుకుంటూ అయితే ద్వారా అయితే తీసాను. వీడియో ఆఫ్ చేసి మొత్తం తెంపినాక చూపిస్తా వీడియో. చూడండి గైస్, ఇది డ్రాగన్ ఫ్రూట్ అయితే సరిగ్గా రాలా. బట్ ఇది లోపలిది తర్వాత తిందాం. ఇదే బయటది, లోపలి సగం తీసినాం. దీన్ని అయితే టేస్ట్ చేసి చేద్దాం. వావ్, వెరీ సో స్వీట్గా ఉంది గాయస్. చాలా అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇదైతే చాలా బాగుంది, స్వీట్గా తీయగా ఉంది. ఇదే గైస్, వ్లాగ్ అయితే ఇదే కంప్లీట్ అయిపోయింది. ఈ వ్లాగ్ ఎవరికైనా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.